చేసే రైతులకు కానీ అలా అందరు రైతులకి యొక్క పొలాల్లోకి ఈ జంతువులు వచ్చి మన తాలూకా ఈ పంటలను కూడా నాశనం చేసేటటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. దాని అంతటికీ కారణం మనమే మూలం. మనం వాటి యొక్క స్థావరాలని కొల్లగొడితే అవి వచ్చేసి మన పంట పొలాలని నాశనం చేస్తున్నాయి. సో మెయిన్ గా ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటల మీద మాత్రం పక్షులు కానీ అలాగే అన్ని రకాల క్రిమి కీటకాలు కూడా అవి ఆవాసం చెంది అవి మళ్ళీ మనం పునర్జీవం చెంది అట్లా మళ్ళీ మనకి ప్రకృతి వ్యవసాయానికి మన మానవ మనుగడికి ఎంతైనా ఉపయోగపడతాయి. సో దాని ప్రకారంగా మనం అందరం ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. క్రిమి సంహారకాలు కానీ అలాగే కలుపు మందులు కానీ అలాగే కలుపు తీయకుండా ఈ మందులు వేసేటటువంటి వాటి వల్ల కూడా చాలా ప్రమాదం. మనకే కాదు పక్షి జాతులకి అన్నిటికీ కూడా వాటి వల్ల ఎంతో నష్టం చేకూరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలి, గోవుని రక్షించాలి, తద్వారా భూమిని రక్షించాలి. అలాగే మనతో పాటు కలిసిమెలిసి ప్రయాణం చేసేటటువంటి జంతువులను కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై గోమాత. మామిడి, పనస, నేరేడు వంటి వృక్ష జాతులు ఫల జాతుల మీద ఎక్కువగా పెంచడానికి నా వంతు సహాయం అందిస్తుంటాను అందరికీ. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు ప్రపంచ అడవుల పరిరక్షణ దినోత్సవంగా నేను అందరికీ ఒక విషయం కోసం తెలియజేద్దామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అందరూ కూడా ఏం చేస్తున్నారంటే చక్కగా వేసవిలో ఇంతకు ముందు మన పెద్దలందరూ పండ్ల రకాలని ఎక్కువగా అడవులంటే కాకుండా గొర్రెలుంటే వేసేవారు. ఇప్పుడు ఏం చేశారంటే ఆ చెట్లన్నీ కొట్టేసి మామూలుగా గ్రీనరీకరణ అని చెప్పేసి ఓన్లీ ఎవెన్యూ ప్లాంటేషన్ ఒకటే చేస్తున్నారు. దానివల్ల కేవలం ఏంటంటే పచ్చదానికే తప్ప మిగిలిన దానికి తెలివి ఉండదు. అదే వేసవిలోని ఈ పండ్లు మామిడి, పనస, నేరేడు వంటి మొక్కలను కానీ మనం ఎక్కువగా పెంచగలిగితే దానివల్ల ఏమవుతుందంటే ఇటు వేసవిలో ఏంటంటే వడగాల్పుల నుంచి ఆగుతుంది, పక్షులకేమో మనకి ఆహారము, శరణనివాసము ఇచ్చిన వాళ్ళు అవుతుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఈ అడవుల మీద 1.6 బిలియన్ ప్రజలు ఈ అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. మనం ప్రజెంట్ మన అడవుల్ని మనమే కాపాడుకోవాలి. ఈ గ్రామీణ అభివృద్ధిలో అడవులు కూడా ఎక్కువ ముఖ్య పాత్ర వహిస్తుంటాయి. చలపతిరావు అండి. నేను నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నాను. మా నర్సరీలు ఈ అడవుల పెంపకానికి కృషి చేస్తున్నాయి. ప్రధానంగా అడవులే మానవాళి జీవన మనుగడకు ముఖ్యమైనవి. దీని నుంచి ఒక్క ఆక్సిజనే కాకుండా మనకి చాలా ఫారెస్ట్ ప్రొడ్యూస్ వస్తుంది. వనమూలికలు, తర్వాత చాలా రకాల అరుదైన పళ్ళు, దుంపలు ఇవన్నీ కూడా మనకి అడవుల నుంచి లభిస్తాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పారిశ్రామికీకరణ విపరీతంగా, ఈ మైనింగ్ వల్ల అడవులు విపరీతంగా నరికేస్తున్నాం. దానివల్ల ఇప్పటికే చాలా పర్యావరణ నష్టం జరిగింది, ఇంకా మరింత జరుగుతుంది. కనుక దీన్ని అడ్డుకోవడానికి మనం ఏదైనా ఒక ప్రణాళికలకు తయారు చేసుకుని మహానగరాలు, నగరాల్లో చిన్న చిన్న ఓజోన్ పాకెట్స్ లాగా, ఆక్సిజన్ పాకెట్స్ లాగా అడవులు అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది. దీనికోసం మేము ఈ మధ్య కొంత ప్రయత్నం కూడా చేసాము. నదుల పరివాహక ప్రాంతాల్లో అడవులు తయారు చేద్దామని.
కానీ దీనికి ఏదైనా పెద్ద వ్యవస్థ పూనుకుంటే ఇది చేయడం సులువు అవుతుంది. ఇలా కాకపోతే ఏమవుతుందంటే చాలా విపరీతమైన వాయు కాలుష్యం పెరిగిపోయి మానవ మనుగడ అంతా కూడా చాలా కష్టమైపోయే పరిస్థితి ఉంది. అందువల్ల అందరూ కూడా ఈ చెట్లు పెంచడానికి, అడవులు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తే బాగుంటుందని నా సూచన. కృతజ్ఞత. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్య వర్మ. గోదావరి ప్రకృతి వ్యవసాయ సంఘం విశాఖపట్నం దీనికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు అడవుల దినోత్సవం, ప్రపంచ అడవి దినోత్సవం వల్ల ఈ అడవులు పెంచాలనే ఉద్దేశంతో చాలా మంది చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. పెంచేదానికంటే ముందు మనం ఎక్కువ అడవులను నరికేసి మామూలుగా ఇచ్చేస్తున్నాం. దాంతో పాటు ఏంటంటే పర్యావరణం చాలా దెబ్బతింటుంది. ఓన్లీ మానవాళే కాకుండా మొత్తం చాలా రకాల పక్షులన్నీ ఈ అడవుల్లోనే దొరుకుతూ ఉంటాయి. రాను రాను ఈ అడవులు తగ్గిపోయి చాలా పర్యావరణం చాలా ముప్పు ఏర్పడుతుంది. ప్రభుత్వాలు పూనుకుని ఈ అడవులు పెంచడంతో పాటు ఇప్పుడు నేషనల్ హైవే ఉన్నాయి, జాతీయ రహదారులు. ఇంతకు ముందు అయితే జాతీయ రహదారి చెట్లు చాలా చెట్లు ఉండేవి. ఇప్పుడు అవన్నీ వైండింగ్ దీంట్లో ఏంటంటే తీసేశారు. తీసిన తర్వాత కూడా అవి నాటి కార్యక్రమం చెయ్యాలి. లేదంటే ఆ చెట్లు తీసుకెళ్లి ఎక్కడైనా దగ్గరలో ఉన్న స్థలాల్లో నాటితే కొన్ని వందల ఏళ్ళ చెట్లు అనమాట. అవన్నీ ఇప్పుడు నేషనల్ హైవే చుట్టుపక్కల ఉండేవి, అవన్నీ లేవు. ఇప్పుడు భీమపట్నం నర్సీపట్నం రోడ్లో మొత్తం అంతా చాలా కూల్ గా ఉండేది, ప్రశాంతంగా ఉండేది మొత్తం ఆ రోడ్డు అంతాను. ఇప్పుడు ఈ వైండింగ్ దాంట్లో ఏంటంటే మొత్తం అన్ని తీసేయడంతో ఏంటంటే కళాహీనంగా ఇదైపోయి నా పర్యావరణం చాలా దెబ్బతింటుంది. మానవుడు ఒకటే కాదు, మానవుడు ఒకటే కాకుండా రకరకాల జీవ వైవిధ్యం అడవుల దూరంలో జరుగుతుంది. చాలా పక్షులు అవి ఇదవుతూ ఉంటాయి. అవి ఎప్పుడైతే దెబ్బతిన్నాయో అవన్నీ మానవాళికి కూడా ముప్పు ఏర్పడుతుంది. మనం మాక్సిమం ఏంటంటే ఎక్కువగా మొక్కలు పెంచుతూ ఉంటే ఈ పర్యావరణం కాపాడిన వాళ్ళు అవుతాం. రేపు భావితరాలకి మనం ఏదో ఒకటి ఇవ్వగలిగిన వాళ్ళు కూడా అవుతాం. అందుకేంటంటే ప్రతి వాళ్ళు మొక్కలు నాటి ఈ అడవులను కూడా సంరక్షించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం.